నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసే దమ్ము నీకు ఉందా అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరగా మురళీధర్కు సవాల్ విసిరారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెమిడితి గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని చెమిడితి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరగా మురళీధర్ సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ సుమారు 500 నుంచి 600 మంది ప్రజల సమక్షంలో ఇలాంటి సమావేశం ఎప్పుడైనా సునీల్ కుమార్ ఏర్పాటు చేశాడా అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను గడిచిన 5 సంవత్సరాలలో నిన్నటి రోజు వైసీపీ ఏర్పాటు చేసిన సమావేశాలు లాంటివి సుమారు 100 సమావేశాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఏ ప్రాంతానికైనా సరే నేను వస్తాను, నువ్వు కూడా రా, ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు వివరిద్దాం, ప్రజలు నిర్ణయించుకుంటారని పిలుపునిచ్చారు. ప్రస్తుత చెమిడితి గ్రామానికి సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో రహదారి ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. సాయం చేయడమ్మా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. అందరు కండవాళ్ళు ఉన్నాయి ఒక సైడ్ కదా ఓకేనా వచ్చండి. రామా తల్లి ఇటు వచ్చి, రామా ఇటు వచ్చి, ఈ సైడ్ వచ్చమ్మా, ఈ సైడ్ రా అమ్మమ్మ, ఇటు వచ్చి ఒకరు సైడ్ వచ్చే వాళ్ళకి అవకాశం. ఓకే పెద్దోళ్ళు రండి, తమ్ముడు అన్న పక్క వచ్చింది నువ్వు కూడా అన్న చీపడ పక్కన అన్న చీపడ పక్కన అందలి చెమిడితి కనెక్టివిటీ రోడ్డు కూడా నేను 3,6,00,000 పెట్టి శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కళ్యాణ మండపంలో ఒక 500 మంది 600 మీటింగ్ పెట్టి అక్కడి నుంచి ఛాలెంజ్ చేశారు. ఏమని, సునీల్ కుమార్
ఈ 600 మందిని ఎప్పుడు నా మీటింగ్ పెట్టావు అని మాట్లాడాడు. పాపం కొత్త పిచ్చిగాడు పొద్దు అట్లా ఓడిపోయినప్పటి నుంచి 100 మీటింగ్లు పెట్టాడు. మీటింగ్ లేను 100 మీటింగ్లు పెట్టా. ఒక మీటింగే నువ్వు ఏదో పెద్ద పలుపు అనుకుంటే అది తప్పునైనా నీకు తెలిసినట్లేదు, నీ పక్కన వాడికి తెలుసుకోమని చెప్పి ఆయన తెలియజేస్తున్నా. నేను ఎవరైతే తెలియజేస్తున్నా, నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నా. ఎప్పుడు తెలిసినా నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ధైర్యంగా ఎమ్మెల్యేకి పోటీ చేయి. దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా అంటే ఇది ఓడిపోయినా కదా ఉంటుంది నీకు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎట్లా ఓడిపోతావు అనుకో, ఓడిపోయినా నీకు ఆ పదవి ఉంటుంది. నువ్వు నిజంగా నువ్వు నా పైన ఛాలెంజ్ చేసే పని అయితే దమ్ముంటే రా, ప్రజల్లో తెలుసుకుందాం. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తే నేను కూడా వస్తాను, పోదాం, ప్రజల్లోకి పోదాం, ప్రతి గ్రామానికి పోదాం. నేను చేసిన అభివృద్ధి చూపిస్తా, నీ గవర్నమెంట్లో ఏం చేసినా కూడా చూపించు జనాలకి. అప్పుడు జనాలు ఎవరు కోటేయాలో వాళ్ళు తెలుసుకుంటారు. అవి కాక ఊరికే నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే అది మంచి పద్ధతి కదా నాయన. ఎందుకంత ఫ్లక్చువేషన్ అడుగుతున్నాను నీకు. ఎందువల్లంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చినా నాకు అర్థం కాల. ఇట్లాంటి మీటింగులు మొన్న ఈ మధ్య ప్రతి మండలం ఒక మీటింగ్ పెట్టాడు. ప్రతి మండలంలో ఒక మీటింగ్ పెట్టా. నువ్వు 500 మందికే పొంగిపోతే మేము దాదాపు కొన్ని వేల మందితో మీటింగ్లు పెట్టామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తాం. లేవు కదా, మన గుంటూరు కాదు కదా, నీకు తెలియదు కదా, తెలుసుకోమని చెప్పి మరొకసారి నీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పెద్దలు రత్నన్న గారు, మా వెంకటాద్రి గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, సురేష్ గారు ఉండే కదా, చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువత మా ప్రశాంత్ వాళ్ళందరూ కూడా తిప్పారపాడు నుంచి రాఘవన్ నాయకత్వంలో, రాధన్న నాయకత్వంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నేను చెప్తున్నా, నేను గెలిస్తే పేదవాళ్ళకు ఉపయోగం. నేను గెలిస్తే సొంతోడిని. గూడూరు నాది, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. నువ్వు ఈ ఊరు కాదు, ఎక్కడో తెలియదు. నువ్వు వచ్చి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గతంలో ఎమ్మెల్యేగా చూశారు సునీల్ కుమార్ అనే అతను ఏ విధంగా పనిచేస్తాడో కూడా. మీరు గ్రామానికి వెళ్తే శిలాపలకాలు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ హయాంలో వేసిన శిలాపలకాలు నా హయాంలో శిలాపలకాలు ఒకసారి లెక్కేసుకోండి. మీరే ఒక మనిషిని పెట్టి లెక్కేసుకోండి చెప్తున్నా. ఇది చాలా పాల్గొంటారు మీరు. అయినా ఇప్పుడుగా లెక్కేసుకోండి. ఏ గ్రామానికన్నా వెళ్దాం, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసి ఉన్నాం మేము. ఈ రోజు లైట్ వెళ్తున్నాయంటే అది లోకేష్ బాబు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కలప్రతం గారు ఏదో మాట్లాడారు, ఇబ్బంది లేదు, ఆమె మా ఆడపడిచే, కాబట్టి ఆమె గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆమె కూడా మా ఆడపడుచు, మా మీరయ్య వాళ్ళ సతీమణి కాబట్టి ఎందుకు మాట్లాడింది ఏమో తెలియదు. కానీ ఆమె దయచేసి ఆమెనైతే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పటికైనా గూడు రావి మా ఆమె, మీరయ్య మావాడే కాబట్టి ఆ విషయంలో మాత్రం ఏం మాట్లాడను. కానీ ఈ విషయంలో ఈ మీటింగ్ ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఛాలెంజ్ రా, ప్రజల్లోకి పోదాం, ఇంటింటికి పోదాం, గడపడకు పోదాం, నీకైతేందో నాకైతేందో ప్రజలు చేస్తారు. త్వరలో 2-3 నెలలు, ఇంకా 50 రోజులు ఉంది. 50 రోజుల్లో నువ్వు ఇంటికి పోవడమా, లేకపోతే నేను ఇంటికి పోవడమా, ప్రజలే తెలుస్తారని చెప్పి ఆ సంబంధించిన అభ్యర్థికి నేను తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడడం మంచిది. నువ్వు ఛాలెంజ్ చేస్తే 500 మందికే అది పెద్ద పని ఏం కాదు బ్రదర్. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఏం చేసావు, ఎట్లా గెలిచావు? నువ్వు నీకేమన్నా ఓట్లు వేసారా? కౌన్సిల్ ఓట్లు వేసారా? ఎంపీటీసీలు ఓట్లు వేసారా? జెడ్పీటీసీలు ఓటు వేసారా? ఎవరు వేసారా? దౌర్జన్యంగా అరాచకం చేసి అన్నీ కూడా ఇనామర్స్గా మీరు గెలిపించుకొని వాళ్ళు కలిసి నా ఊరికే ఈయన ఎమ్మెల్సీ, మామూలుగా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అంటే గతంలో ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు. పొంగులేటి రాఘవేంద్రరావు గారు గెలిచిన, అలాగే వాకాటి నారాయణ రెడ్డి గారు గెలిచిన, ఏ విధంగా ఎలక్షన్ జరిగాయి. ఎలక్షన్ అంటే ఆడితో రావాలా, అట్లాకుండా భయపించి నువ్వు ఏకగ్రీవాలు చేసుకుని దాని ద్వారా ఎన్నికవడం అనేది అది పద్ధతి కాదు. ఏదైనా ప్రజల్లో గెలిచి మాట్లాడమని చెప్పి నీకు నేను హితపలుకుతున్నా అని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా యువతకి, మహిళలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గెలిస్తే పేదలకు ఉపయోగపడతా, నేను గెలిస్తే యువతకు ఉపయోగపడతా, నేను గెలిస్తే మహిళలకు ఉపయోగపడతా. ఎందువల్ల చెప్తున్నా అంటే నాకు పనిచేయాలనే తాపత్రయం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాడిని, నాకు ఒక అవగాహన ఉంది కాన్స్టిట్యున్సీ గురించి. పేదవాడు అంటే ఇష్టం. పేద ఇప్పుడు కూడా నేను ఉండేది కూడా మురికి వాళ్ళలోనే. నేను ఎక్కడ బయట నిలువులో ఇల్లు ఉన్నా నేను ఉండేది మురికి వాళ్ళని నివసిస్తున్నా అక్కడే. ఎందుకంటే మా వాళ్ళతోనే ఉన్నా, నేను బయట వాళ్ళతో ఎవరితో లేను. కాబట్టి నేను ఊళ్ళో వేరే దగ్గర ఇల్లు తీసుకొని నేను కాపురం చేయట్లే. నేను ఇప్పుడు పుట్టానో ఆడనే ఈరోజు కూడా ఉంటున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ చెప్తున్నా, నేను ఓడిపోయినా గెలిచినా నేను గూడూరులోని సొంతం, మీ సొంత ఇంటి, మీ సొంత ఇంటి బిడ్డ కావాలా,
అయితే వేరే నియోజకవర్గంలో వచ్చిన బిడ్డ కావాలో మీరే తేల్చుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. తల్లులారా, మీరు నాతో మాట్లాడడానికి ఏ విధంగా ఉంటుంది, బయట వాడితో మాట్లాడడానికి ఏ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా సునీల్ కుమార్ అయితే మీరు నాతో మాట్లాడవచ్చు. మామూలుగా ఎమ్మెల్యే గారి దగ్గర బాగుంటే మీరు మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో చూశారు మీరు. గతంలో కూడా 5 సంవత్సరాలు నన్ను కాదని ఒక ఆయన గెలిపించారు. ఆయన దగ్గరికి ఎవరన్నా పోయే పరిస్థితి ఉందా? ఒకరు వచ్చి మీతో మాట్లాడమ్మా ఈ రోజన్నా చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి మీరు. ఈరోజు ఆ పరిస్థితి మీకు నేరుగా మా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చినా మీకు నేను సమాధానం చెప్తాను. పని అయినా అవ్వకపోయినా సమాధానం చెప్పి పంపిస్తానని చెప్పి మీద తెలియజేస్తూ, అలాగే చాలామంది యువకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయన ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వస్తే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఫిలప్ చేసే కార్యక్రమం ఉంది. అలాగే చదువుకున్నటువంటి డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులకు అందరూ కూడా నెలకి 3,000 రూపాయలు మీకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి లోకేష్ బాబు ఇస్తారు. నాయన మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు మీకు ఇస్తారు, ఇబ్బంది లేదు. ఉద్యోగం కూడా కల్పిస్తాం. అలాగే గూడూరు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఫ్యాక్టరీస్ వచ్చున్నాయి, కొత్త కూడా వస్తాయి. దాంట్లో ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చారు, మేము ఉపయోగించుకొని నేను మర్చిపోయేవాడిని కాదు. మీరు ఎంత ఉత్సాహంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక దగ్గర ఉద్యోగాలు ఇప్పించేంత వరకు నేను ఎదుర్కోవాలని చెప్పి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ యువతకంతా కూడా తెలియజేస్తూ, మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారి తల్లి 6 సూపర్ 6 పథకాలు పెట్టారు తల్లి. దాంట్లో ప్రధానంగా అమ్మ, మీరు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఒక బిడ్డ చదివితే 15,000. గూడూరు డివిజన్ లో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, భూ వివరాల నమోదులో అధికారులు అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు తెలియజేశారు. సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగుడు ట్రైసైకిల్ కావాలని కలెక్టర్కు తెలియజేయగా వెంటనే తిరుపతి నుంచి ట్రైసైకిల్ పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు తెలియజేసిన వారికి వెంటనే రసీదులు అందజేశారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఎక్కువగా భూ సమస్యలు తెలియజేశారని, ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు వస్తున్నాయని తెలిపారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా భూ వివరాల నమోదులో అధికారులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్టీఓ కిరణ్ కుమార్, రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సరే నేను ట్రై చేస్తా. జాగ్రత్త, బ్రేక్ ఏమని చెప్పండి. ఇది బ్రేక్ ఎవరు వచ్చారు మమ్మీతో? జాగ్రత్తగా తీసుకెళ్ళి గణేష్. ఎవరికి నమ్మరా? ఎప్పుడు వస్తాడా? స్పందన కార్యక్రమానికి హాజరవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా స్పందనలో పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి కరెక్ట్గా మీ సమస్య లేదని చెప్పండి, దరఖాస్తు పెట్టుకోండి చెప్పడంతో చాలామంది వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నాకు స్కీమ్స్ రాలేదు, బెనిఫిట్స్ రాలేదు, ఇటువంటివి కన్నా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని నా దృష్టికి వస్తూ ఉంది. ఇక్కడ రెవెన్యూ అథారిటీ నన్ను పిలిపించాను, దర్శనం కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా అడంగల్గా ఆన్లైన్ మార్పులు చేర్పులు చేయడానికి కానీ లేదా
బెనిఫిషరీకి అంటే ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ఆ రికార్డ్ మార్చడం కానీ కనుక మన దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని ప్రజలకి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి స్పందనలో పెట్టండి. పబ్లిక్ కూడా ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రీసర్వేలో మీ హక్కులు, సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే అక్కడ తహసీల్దార్స్ కానీ లేదా ఆర్డీఓ కానీ లేదా దాకా చేస్తే కంపల్సరీ దాన్ని వెరిఫై చేయించి సో మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయో దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా ఈ స్పందన అలాగే జగనన్నకు చెప్తాం కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే జగనన్నకు చెప్తాం కార్యక్రమం మండల స్థాయిలో కూడా జరిగి ఉంది. అలాగే స్పందన కార్యక్రమం ప్రతి మండే సో ప్రతి మండలాల్లో ప్రతి డివిజన్లో అలాగే జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ అక్కడికి వెళ్ళి సో వాళ్ళ గ్రీవెన్స్ని చెప్తే కంపల్సరీగా వితిన్ టైంలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి యూత్స్ అలాగే ఎవరైతే ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా నమోదు అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో దయచేసి ఓటుగా నమోదు కాండి, అలాగే మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఈవీఎంలు వాడకంపై అనేక అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని గూడూరు సిపిఐ నాయకులు కాళేశ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని, పాత పద్ధతిలోనే బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రవి, రాఘవేంద్ర, విజయ్ కుమార్, జమాల్, శశి, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మాదుల నుంచి లౌకిక రాజ్యాన్ని కాపాడండి. మొత్తం మాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని ఈవీఎంలొద్దు. మాజీ జిల్లా విధానసభ కోఆర్డినేటర్ మెంబర్ని ఈ దేశంలో ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అంతకుముందు బ్యాలెట్గా జరుగుతూ ఉండింది. ఇదేదో ఈవీఎంలు పెట్టి ఏదో ఉద్ధరిస్తాం, ఖర్చులు అన్నీ తగ్గుతాయని చెప్పి ఏర్పాటు చేసినప్పటికీ మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి అనేక శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినప్పుడు భారతదేశంలో బ్యాలెట్ కన్నా ఈవీఎంలు చాలా మోసం జరుగుతూ ఉంది. అందుకనే దీన్ని జరుగుతూ ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తున్నారు. కానీ ఈవీఎం జోలు మాత్రం పోవడం లేదు. కారణం ఏంటంటే పరిస్థితి వాళ్ళు ఒక ఓటేస్తే 10 ఓట్లు వేసుకునేటట్టుగా ఆ రకంగా ఊరికి వాళ్ళు తయారు చేసుకునే పరిస్థితి రాజ్యాంగంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు బ్యాలెట్ని కాకుండా ఈవీఎంలు పెట్టడం అనేది చాలా దారుణం. ఇప్పుడు మనం చెప్తుంటే డిమాండ్ ఏంటంటే ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో ఈవీఎంల మీద విమర్శలు కూడా శాస్త్రవేత్తలు కూడా అమెరికాలోని ఒక శాస్త్రవేత్త ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలు అదేవిధంగా ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న సబ్జెక్ట్ని కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఈవీఎంను రద్దు చేసి బ్యాలెట్ని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి అట్నే కలెక్టర్ గారు కూడా వచ్చున్నారు. కలెక్టర్ గారు కూడా విచారించి దాన్ని ప్రభుత్వానికి సలహా ఇచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ గూడూరు పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి టీఎన్ఎస్ఎఫ్, బీజేపీ, బీజేవైఎం, సిపిఐ, సిఐటియు, జనసేన నాయకులు మద్దతు తెలియజేశారు. కలెక్టర్ లక్ష్మీ షాకు వినతి పత్రం అందజేశారు. విలేకరులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న విలేకరులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరలా ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం నియంత్రించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు, పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఐడెంటిఫై చేసావు ల్యాండ్. నేనేమంటానంటే ఇప్పుడు చూసాను ఓవరాల్ రిక్వైర్మెంట్ చూస్తే తిరుపతిలోనే టోటల్ 20 ఎకరాలు కావాలి మొత్తం జిల్లాకి. దాంట్లో తిరుపతిలో 19 ఎకరాలు అన్ని పెట్టినారు. అందువల్ల అక్కడ ల్యాండ్ దొరకట్లా. అదే మీరు ఇప్పుడు డిసెంట్రలైజ్ డివిజన్ హెడ్ క్వార్టర్ తీసుకుంటే త్వరగా వచ్చేస్తుంది. తిరుపతి మొన్న దెందులూరు, నిన్న రాప్తాడు, మరి రేపు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. విలేకరులు పగలనక, రాత్రనక, వాననక, ఎండనక విలేకరులు వార్తలు కవర్ చేస్తూ తిరుగుతుంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలు చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ రౌడీ మూకలకు సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందువల్ల మీరు దాడులు చేస్తున్నారు? విలేకరుల మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. ఈ మాత్రం తెలియకుండా మీరు దాడులు చేస్తున్నారు. ఇదే విధంగా దాడులు మీరు కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీ అన్ని కార్యక్రమాల్ని బాయ్కాట్ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మన ఏపీయూడబ్ల్యూజే యూనియన్, అలాగే గూడూరు ప్రింట్ మీడియా, అలాగే గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేకరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రజా సంఘాలు, ముఖ్యంగా పార్టీలు అన్నీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ గూడూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాతో ఎంతో నమ్మకంతో అధిష్టానం వద్ద సమన్వయకర్తగా నా పేరు ప్రతిపాదించారని, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధం గూడూరు మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిగ మురళి మరియు నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మేరిగ మురళి మాట్లాడుతూ, నమ్మకమైన వ్యక్తిగా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను నియమించారని, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరూ నన్ను కోరుకున్నందుకు వారికి రుణపడి ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి అన్ని మండలాల్లో వైసీపీ పార్టీకి మంచి మెజార్టీ తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, దేవసేనమ్మ, కలపలత, ఎద్దల నరేందర్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మీరారెడ్డి, గురువయ్య, సునీల్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.